హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. నార్మల్‌గా వచ్చేమంటే మనకందరికీ సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో, ఈవెన్ చాలామంది వచ్చేమంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి ఎలాగో కోర్సులు నేర్చుకొని అలా ఇలా ట్రై చేసుకుంటూ మనం జాబ్స్‌కనేది వచ్చేసింటాం. బట్ వన్స్ జాబ్‌కొచ్చిన తర్వాత మనం ఈవెన్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అవుతున్నా మన యొక్క సాలరీస్ మాత్రం ఇంక్రిమెంట్ అనేది చాలా లోగా ఉంటుంది. బట్ మన యొక్క విలేజెస్‌లో మనం పోయి నేనొక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా అంటే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటదంటే, వీళ్ళు 1 పర్ మంత్‌కే మనకొచ్చేమంటే 1,00,000, 2,00,000 ఎర్న్ చేస్తా ఉంటారు. అనే రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉంటుంది. బట్ రియాలిటీ ఏమంటే, మనం ఇక్కడ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళకి మనకి మోస్ట్‌లీ వచ్చేమంటే 70-80% ఆఫ్ పీపుల్స్ మనకొచ్చేమంటే బిలో 3 ఇయర్స్, బిలో 5 ఇయర్స్ ఉన్నోళ్ళకి మినిమమ్ వచ్చి సాలరీస్ వచ్చి 25,000 టు మనకొచ్చేమంటే 1,00,000 బిలోనే ఉంటుంది. సో, ఇలా ఉన్నోళ్ళు చాలామంది వచ్చేమంటే మనం వచ్చేమంటే నేనొక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ షిఫ్ట్ అవ్వాలి. ఎందుకంటే మంచి ప్యాకేజెస్ ఇచ్చేది మనకొచ్చేమంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేది హై ప్యాకేజెస్ అనేది డిమాండ్ చేస్తారు. సో, అలాంటి కంపెనీస్ షిఫ్ట్ అవ్వాలి అని ట్రై చేస్తా ఉంటాం. బట్ ఏమంటే ట్రై చేసినా మనకొచ్చేమంటే ఇంటర్వ్యూస్ అనేది రాదు. ఇంటర్వ్యూస్ వచ్చినా మనకొచ్చేమంటే సమ్ డేటా సెర్చర్స్, సమ్ అడిషనల్‌గా సిస్టమ్ డిజైన్స్ ఇలా అడుగుతా ఉన్నప్పుడు మనకొచ్చేమంటే క్లియర్ కాకుండా పోతుంది. ఎందుకంటే మనకి ప్రాపర్‌గా మనం వచ్చేమంటే రోడ్ మ్యాప్ అనేది మనకి దగ్గర ఉండదు కాబట్టి. సో, ఇలా మనం ప్రాపర్‌గా రోడ్ మ్యాప్‌తో మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుని మనం ట్రై చేస్తే మనం ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలి. సో, ఇలా మనం ఒక ఇన్‌స్టిట్యూట్‌కి మనం వెళ్ళినట్లయితే మన యొక్క సాలరీస్ వచ్చి మనకి 25,000-30,000 ఉంటే పర్ మంత్‌కి మన యొక్క కోర్స్ ఫీజ్ వచ్చి వాళ్ళొచ్చి చార్జ్ వచ్చి మనకొచ్చేమంటే 1,5 లాక్ నుంచి 3 లాక్స్ వరకు చార్జ్ అనేది చేస్తారు. సో, మన యొక్క సాలరీస్ లో కాబట్టి మనం హై కోర్స్ ఫీజ్‌ని మనం వచ్చేమంటే నెగ్లెక్ట్ అనేది చేసుకుంటాం. బట్ ఏమంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. హై ప్యాకేజ్ క్రాక్ చేయాలి. ఈవెన్ మనం ఒక ఫ్రెషర్‌గా ఉన్నా నాకు ఫ్రెషర్‌గానే నాకొచ్చేమంటే 10-15 ఎల్‌పీఏ జాబ్ అనేది క్రాక్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో, ఇలా ఉన్నోళ్ళు నార్మల్‌గా వచ్చేమంటే ఎక్కడ మనకి ఏదైనా మనం యూట్యూబ్ సెర్చ్ చేసుకొని కోర్స్ అనేది లెర్న్ చేస్తా ఉంటారు. బట్ ఏమంటే యూట్యూబ్ సెర్చ్ చేసి కోర్స్ లెర్న్ చేసినా మనకొచ్చేమంటే టోటల్ ఎంటైర్ ప్రాపర్ గైడెన్స్ ఉన్న టోటల్ ఎంటైర్ కోర్స్ అనేది ఎక్కడ యూట్యూబ్‌లో ఉండదు. నాకు తెలిసైతే ఎక్కడ లేదు. బట్ మనం ఏమంటే మన తెలుగులో ఓకేనా? ఎంటైర్ రోడ్ మ్యాప్ మీరొక మ్యాంగ్ కంపెనీకి మీరు ప్రిపేర్ అవుతున్నారంటే మనకి ఎంటైర్ రోడ్ మ్యాప్ అనేది మనం కంప్లీట్ ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ అనేది చేస్తున్నాం. సో, ఈ ఎంటైర్ కోర్స్ అనేది నేనేమంటే ఫ్రీగా తెలుగులోనే మనం ట్రైన్ అనేది చేస్తున్నాం. ఈ కోర్స్ మొత్తం మనకొచ్చేమంటే జావా బేస్‌లో ఉంటుంది. ఓకేనా? సో, మీకు ఒకవేళ మీరు అదర్ టెక్నాలజీ వెళ్ళినా పర్లేదు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనం ప్యాటర్న్స్ అనేది మోస్ట్‌లీ కవర్ చేస్తాం. సిస్టమ్ డిజైనింగ్స్‌లో మనకు మళ్ళీ వచ్చేమంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్‌లో. లాజిక్ అనేది మీకొచ్చేమంటే ఆల్ ప్రోగ్రామ్స్ మనకొచ్చేమంటే సేమ్‌గానే ఉంటుంది. ఓకేనా? బట్ మనకు ఇంటర్నల్‌గా కోడ్ యొక్క సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది. సో, ఇక్కడ నేను మోస్ట్‌లీ వచ్చి మనకొచ్చేమంటే లాజికల్‌గా మనం ఎలా బిల్డ్ చేయాలి? ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి? అనే దాని గురించి మోస్ట్‌లీ మనం వచ్చేమంటే 80% అనేది కవర్ చేస్తాం. ఇంకా మనకుండే 20% మాత్రమే ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, మీరు మొత్తం మీకు ప్యాటర్న్స్ ఇవన్నీ నేర్చుకుంటే మీకు ప్రోగ్రామ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ప్లస్ మనం వచ్చేమంటే వన్స్ మన యొక్క కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం వచ్చేమంటే మనకి ప్రతి కంపెనీలో ఇంటర్వ్యూస్‌లో అడిగిన కోడింగ్ క్వెషన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, ఇందులో మనం వచ్చి మోస్ట్‌లీ వచ్చేమంటే మనకి 60% ఆఫ్ కోర్స్ వచ్చి మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీదే ఉంటుంది. మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే ఒక 10% వచ్చి మనకొచ్చేమంటే సిస్టమ్ డిజైన్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఒక 10% వచ్చి మనకి ఏపీఐస్ డిజైనింగ్ ఎలా చేయాలనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే బేస్ సంబంధించినయి ఒక 10%. సో, నెక్స్ట్ వచ్చి మనం రెజ్యూమ్ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చి మనం నార్మల్‌గా వచ్చేమంటే ఫ్రీ ఆఫ్ కోర్స్ అనేది ట్రైన్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే మనం అనేది ఓన్‌గా మనం రెఫరెన్స్ అనేది గెట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక అమెజాన్ కంపెనీకెళ్తే మనకి డైరెక్ట్‌గా మనం అప్లై చేసినప్పుడు మోస్ట్‌లీ మనకొచ్చి రిజెక్ట్స్ అనేదే అవుతాయి. బట్ మనం ఎలా రెఫరెన్స్ గెట్ చేయాలి? సో, మనం ఎంటైర్‌గా ఇవన్నీ మనం వచ్చేవంటే ఫ్రీ ఆఫ్‌గా మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అన్నీ కవర్ చేస్తాం. సో, మీరు ఒకవేళ హై ప్యాకేజెస్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. మనం అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోని ఫాలో అనేది అవ్వండి. మనం ఈ కోర్స్ అనేది 25 స్టార్టింగ్ ముందే మనం వచ్చామంటే స్టార్ట్ అనేది చేసేస్తాం. 2025 ఎండింగ్‌కంతా మనం వచ్చామంటే ఈ కోర్స్ ఎంటైర్ కంప్లీట్ అనేది చేసేస్తాం. సో, మీరు ఒకవేళ ట్రై చేస్తున్నట్లయితే 1 ఇయర్ అనేది స్పెండ్ అనేది చేయండి. ఈజీగా మీరొచ్చామంటే మినిమమ్ ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితే 25 ఎల్‌పీఏ ప్యాకేజ్ అబోవ్‌నే మనం క్రాక్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. సో, ఈ టోటల్ కోర్స్ అనేది మీరు ఫాలో అయితే. సో, అడిషనల్‌గా మనం వచ్చేమంటే ఏదైనా మిస్ అయిన టాపిక్స్ అన్ని కూడా మనం అడిషనల్‌గా కవర్ చేస్తూనే ఉంటాం. సో, ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే జస్ట్ మీరు చేయాల్సిందంతా సింపుల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఆ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని, మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే మోర్ మెంబర్స్ ఉన్నప్పుడు మనం ఇంకా కొంచెం
ఎక్కువ ఇంట్రెస్ట్‌గా మనం వచ్చామంటే అడిషనల్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాం. సో, దీనికోసం మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. త్వరలో మనం వచ్చామంటే కంప్లీట్ మ్యాంగ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అనేది చేసేద్దాం. 2025 ఎండింగ్‌కంతా మనం వచ్చామంటే టోటల్ కంప్లీట్ చేసి ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో షిఫ్ట్ అయిపోదాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ సూన్.